నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. రెండు చేతులు పైకి తెలుసండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ కర్తవు ఆరాధునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు శరీర క్రియల్లో ఉంటే నువ్వు ఆయన వాడు కాదు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ కర్తవు ఆరాధునిగా విడువవు. మనం అనాథులు కాదు. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. అదిగో పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. నిత్య ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచాడు. ఆయన ఎలా ఉన్నాడో ఆయనలా మనల్ని మార్చి ఆయన ఎదుట నిలబెడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అల్పుడనై యున్న నన్ను చేరదీసితివా, ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచినే. అల్పుడనై నన్ను చేరదీసితివా, ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచినే. ఆనందభరితుడనై వేచియుంటిని నీ రాకకై. ఆనందభరితుడనై వేచియుంటిని నీ రాకకై. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కృపకు మూలముగా ఆత్మ ఈ మట్టి కటాలలో కుమ్మరించబడితే ఈ గుండెలలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రభు ఆత్మ నీలో నివసిస్తే ఆయన వలె నిన్ను మారుస్తుంది. ఆమేన్, ఆమేన్. నీ నిత్య కృపలో ఆదరణ కలిగేనే.
కృపలోనే ఆదరణ కలిగేనే నీ కృపా జ్ఞానమే నన్నిలలో నిలిపేనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు ఆమేన్ ఆమేన్ నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు యేసయ్యా ఆమేన్ నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ రబ్బా షాదరికా యేసయ్యా 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 ఆత్మలానందించండి యేసయ్యా ఆదరణకర్త మనల్ని విడువనివాడు మన తోడుగా ఉన్నవాడు మనలో ఉండేవాడు ప్రభువలే మనల్ని మార్చేవాడు మృతులలో నుంచి మనల్ని లేపగలిగిన పరిశుద్ధాత్మ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా పరిశుద్ధాత్మ అభిషేకము తండ్రి అదిగో తండ్రి వాగ్దానం మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దానం చేశాడు అదిగో యెరూషలేములో కనిపెట్టండి పరిశుద్ధాత్మను పొందండి అప్పుడు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి స్వార్థ ప్రకటించండి అదిగో మేడగది అనుభవం అదిగో పరిశుద్ధాత్మ సర్వ శరీరమేవ ఓ రబ్బా షాదరికా యేసయ్యా అడుగు వారికి నిక్షేపగా అడుగు వెతుకుడి దొరకతాడు కట్టుడి తీవరును వెతుకుడి అడగండి పరిశుద్ధాత్మ నీ మట్టి గతంలో నీ 10 శాతం వచ్చిన రోజు నీ జీవితానికి ఒక పండగ